నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. అక్టోబర్ 26, 2023 ఖతర్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ భారతీయ నేవీలో అత్యున్నత స్థాయిలో పనిచేసిన 8 మంది మాజీ నేవీ ఆఫీసర్లకు మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పిచ్చింది. ఖతార్లో భారత మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష పడింది. గూఢచర్య ఆరోపణలపై వీరికి శిక్ష విధించింది ఖతార్ కోర్టు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ తీర్పు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ భారతీయులున్నా వాళ్ళందరినీ కూడా షాక్కి గురిచేసింది. ఈ అధికారులు ఇజ్రాయెల్కు గూఢచారులుగా పనిచేశారు అని, ఖతర్ నౌకాదళ రహస్యాలను ఇజ్రాయెల్కు చేరవేశారు అని ఖతర్ వీళ్ళ మీద అభియోగాలు మోపి ఈ ఉరిశిక్ష వేసింది. మోదీ ప్రభుత్వం మన ఆఫీసర్స్ని కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాము అని ప్రకటించింది. నేవీ ఆఫీసర్ల కుటుంబ సభ్యులు సహజంగానే తీవ్రమైన ఆందోళనలో ఉంటారు. మోదీ తలుచుకుంటే తమ వాళ్ళు సేఫ్గా బయటకు వచ్చేస్తారు అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు, కోరుతున్నారు. ఇది 4 దేశాలకు సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూ. మన దేశ ప్రతిష్టకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఇదొక పెను సవాల్. ప్రస్తుతం 8 మంది ఆఫీసర్లు ఖతర్ జైల్లో ఉన్నారు. అసలు ఏంటి ఇష్యూ? ఎందుకు ఇంత తీవ్రమైన కేసులో వాళ్ళు చిక్కుకున్నారు? డీటెయిల్డ్గా తెలుసుకుందాం రండి. 2022 ఆగస్టు 30 8 మంది భారతీయ మాజీ నేవీ అధికారుల్ని ఖతర్ పోలీసులు అర్ధరాత్రి దోహాలో వాళ్ళ ఇళ్లలోకి వచ్చి అరెస్ట్ చేశారు. వాళ్ళ పేర్లు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ఠ, కమాండర్ అమిత్ నాగ్పాల్, కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగునాకర్ పాకాల, వీళ్ళది వైజాగ్, కమాండర్ సంజీవ్ గుప్తా, సైలర్ రాగేష్. వీళ్ళందరూ ఇండియన్ నేవీలో 20 ఏళ్లకు పైగా సర్వీస్ చేసి రిటైర్ అయిన మాజీ నేవీ అధికారులు. ఇండియన్ నేవీలో వీళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు లేవు అని చెప్పి పీటీఐ రాసింది. మరణశిక్ష పడిన ఈ 8 మందిలో ఒకరైన కమాండర్ పూర్ణేందు తివారీ వయసు 63 ఏళ్లు. ఈ మొత్తం కేసులో కీలకంగా ఉన్న కంపెనీకి ఆయన మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పి కూడా మీడియా కథనాలున్నాయి. భారత్ ఖతార్ల మధ్య సంబంధాలు మెరుగుపరచడంలో ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా పూర్ణేందు తివారీని భారత సాంస్కృతిక శాఖ 2019లో ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డుతో సత్కరించింది. అది విదేశాల్లో ఉండే భారతీయులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ త్రివిధ దళాల్లో ఉద్యోగాల్లో చేరాలి అని చెప్పి మన దేశంలో చాలా మంది యువత కలలు కంటూ ఉంటారు. కానీ కొన్ని రాష్ట్రాల నుంచే ఎక్కువ మంది మిలిటరీ ఫోర్సెస్లోకి వెళ్తూ ఉంటారు. అందుకు కారణము మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎలా చేరాలి, ఎలాంటి శిక్షణ ఉంటుంది, ఏ పరీక్షలు ఫేస్ చేయాలి, ఎప్పుడు నోటిఫికేషన్ పడుతుంది, ఇలా పూర్తి స్థాయి అవగాహన అందరికీ లేకపోవడం వల్ల కొంతమంది ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల నుంచి అసలు ప్రాధాన్యత ఉండని పరిస్థితి ఉంటుంది. ఆర్మ్డ్ ఫోర్సెస్లో చేరాలి అనుకునే వాళ్ళకు ఒక కంప్లీట్ గైడ్ లాంటి ఆడియో బుక్ హౌ టు జాయిన్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కుకు ఎఫ్ఎంలో ఉంది. ఇది మాత్రమే కాదు, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్ సర్వీసెస్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉపయోగపడే చాలా ఆడియో బుక్స్ కుకు ఎఫ్ఎంలో ఉన్నాయి. మీరు కనుక కుకు ఎఫ్ఎం యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. తులసి 50 అనే నా ఈ కూపన్ కోడ్ కనుక అప్లై చేస్తే ఫస్ట్ మంత్ మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. అంటే 99% ఉండే మంత్లీ సబ్స్క్రిప్షన్ మీకు ఫస్ట్ నెలలో 49 రూపీస్కే వస్తుంది. ఆ తర్వాత నెల నుంచి 99 రూపీస్ మీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ అవుతుంది. మీకు ఎప్పుడు వద్దు అనుకున్న ఆటో డెబిట్ ఆప్షన్ తీసేసేయచ్చు. అలాగే కుకు ఎఫ్ఎంకి మీకు కావాల్సిన ఇంకేమైనా పుస్తకాలు ఆడియో బుక్స్ రూపంలో తీసుకురమ్మని కూడా మనం చెప్పే అవకాశం ఉంది. సో దానికి సంబంధించిన గూగుల్ ఫామ్ని అలాగే కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మనం విషయంలోకి వెళ్ళిపోదాం. అసలు ఆ 8 మంది మాజీ నేవీ అధికారులు ఖతర్కి ఎందుకు వెళ్ళారు? అంత తీవ్రమైన కేసులో వాళ్ళు ఎలా చిక్కుకున్నారు? ఇది మనం డీటెయిల్డ్గా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గల్ఫ్ కంట్రీస్లో లక్షల మంది భారతీయులు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ ఉద్యోగాల్లో ఉన్నారు. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థలో, అభివృద్ధిలో వలస కార్మికులదే కీలక పాత్ర. విదేశాల్లో పనిచేస్తూ సొంత దేశాలకు డబ్బులు పంపే వాళ్ళలో ప్రపంచంలోనే భారతీయులు చాలా ఎక్కువగా ఉన్నారు. అలా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగం చేస్తే మంచి సంపాదన ఉంటుంది అని, తర్వాత ఇండియాకు వచ్చి సుఖవంతమైన జీవితం గడపచ్చు అని అక్కడికి వెళ్ళి ఖతర్లో
ఈ తీవ్రమైన కేసులో ఇరుక్కుపోయిన వాళ్ళే ఈ 8 మంది నేవీ ఆఫీసర్స్. సొంతంగా నౌకాదళాన్ని బలోపేతం చేసుకోవాలి అనుకున్న ఖతరు 7 యుద్ధ నౌకల్ని నిర్మించడానికి 2016లో అల్ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అనే ఒక కంపెనీతో ఒప్పందం చేసుకుంది. అది ఖతర్కి చెందిన కంపెనీనే. అంటే ఖతర్ నౌకాదళ సిబ్బంది నౌకల్ని నిర్మించడానికి అవసరమైన శిక్షణను ఈ కన్సల్టెన్సీ కంపెనీ ఇస్తుందన్నమాట. సో ఖతర్ ఎంప్లాయీస్ అయినా అక్కడ ఖతర్ నౌకాదళ సిబ్బందికి ఇది ట్రైనింగ్ ఇస్తుంది. అట్లా శిక్షణ ఇవ్వడానికి ఇండియన్ నేవీలో ఉన్నత స్థాయిల్లో పనిచేసి నౌకల నిర్మాణం వంటి కీలక విభాగాల్లో వర్క్ చేసిన రిటైర్ అయిన ఈ 8 మంది ఆఫీసర్లను ఆ అల్ దహ్రా గ్లోబల్ కన్సల్టెన్సీస్ ఉద్యోగాల్లోకి తీసుకుంది. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి తీసుకుంది. అంటే మన నేవీ ఆఫీసర్ల పని ఏంటి అంటే ఆ కన్సల్టెన్సీ సంస్థ కింద ఖతర్ నేవీ సిబ్బందికి నౌకల నిర్మాణంలో శిక్షణ ఇవ్వడం. ఈ అల్ దహ్రా కంపెనీ ఖతర్ నేవీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారము 7 నౌకలు తయారు చేయడంలో వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. కొర్వెట్స్ అని పిలిచే 4 చిన్న యుద్ధ నౌకలు, 2 పెట్రోలింగ్ నౌకలు, మరో భారీ యుద్ధ నౌక, మొత్తం 7 నౌకల్ని నిర్మించే ఒప్పందం అది. ఇవన్నీ కూడా ఇటాలియన్ టెక్నాలజీతో నిర్మించాలి అని చెప్పి 2020లో ఇటలీ ఫిన్ కాంటరీ సంస్థతో ఖతర్ ఒప్పందం చేసుకుంది. నౌకల నిర్మాణం మొత్తం కూడా రహస్యంగా జరగాలి అనేది ఖతర్ ప్రధాన లక్ష్యం. అంటే ఇది ఏ పత్రికల్లో కానీ బయటికి రాదు, బయటికి ప్రకటించదు అధికారికంగా. ఖతర్ మొత్తం రహస్య ఒప్పందాలు, రహస్య ట్రైనింగు, రహస్యంగానే నౌకల్ని నిర్మించాలి అనేది వాళ్ళ లక్ష్యం. కానీ ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది, మధ్యలోనే ఆపేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇలా ఆగిపోవడమే చాలా కీలకమైన విషయం. ఇలా రహస్యంగా నౌకల్ని నిర్మిస్తున్న విషయాన్ని అల్ దహ్రా సిబ్బంది అయిన ఈ మాజీ ఇండియన్ నేవీ అధికారులు ఈ 8 మంది ఇజ్రాయెల్కు గూఢచారులుగా పనిచేసి ఈ సమాచారాన్ని ఇజ్రాయెల్కు చేరవేశారు అనేది ఖతర్ చేస్తున్న ఆరోపణ. అందుకే 2022 మేలో ఆ కంపెనీని మూసేశారు. ఆ తర్వాత ఆగస్టులో ఆ కంపెనీ CEO సహా మన 8 మంది మాజీ నేవీ అధికారుల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన 2 నెలల్లోనే అల్ దహ్రా CEOను మాత్రము రిలీజ్ చేసేశారు. ఇజ్రాయెల్ కోసం ఈ 8 మంది గూఢచర్యం చేశారు అనడానికి మా దగ్గర ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఖతర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్తోంది. అయితే మా వాళ్ళు ఏ తప్పు చేయలేదు, అమాయకులు ఇరుక్కుపోయారు అనేది ఆ 8 మంది కుటుంబ సభ్యుల ఆవేదన. అరెస్టు తర్వాత 8 మంది అధికారుల్ని వేరువేరుగా ఒంటరి గదుల్లో ఉంచారు. 2022 ఆగస్టులో వాళ్ళు అరెస్ట్ అయితే ఈ కేసు విచారణ ఈ ఏడాది 2023 మార్చ్ 29న మొదలైంది. బెయిల్ కోసము వాళ్ళు 8 సార్లు ఇప్పటిదాకా పిటిషన్లు దాఖలు చేస్తే ఖతర్ కోర్టు రిజెక్ట్ చేసింది. ఈ అక్టోబర్ 26న ఖతర్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ 8 మందికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పిచ్చింది. ఈ తీర్పు మన ప్రభుత్వాన్నే కాకుండా మొత్తం భారతీయుల్ని తీవ్రమైన ఆవేదనకి గురి చేసింది. ఈ కేసు పూర్తి వివరాలు చెప్పడానికి ఖతర్ ప్రభుత్వం సిద్ధంగా లేదు. బహుశా నౌకల నిర్మాణం అనేది రహస్య ప్రాజెక్టు కావడం వల్ల ఖతరు ఈ కేసు డీటెయిల్స్ బయట పెట్టకుండా మొత్తము సీక్రసీ మెయింటైన్ చేస్తుందేమో అని చెప్పి పత్రికలు కూడా రాస్తున్నాయి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. This is a very sensitive case. I'm referring to the detention of some of our ex-servicemen in Qatar. Our effort is obviously to ensure that they are not treated unfairly and that if the sooner we can bring them back home. So I assure you that they are very much, very strongly in our priorities in respect of Qatar, and it is something that we will be. ఇది వాళ్లకు ఉరిశిక్ష పడ్డ తర్వాత మాట్లాడింది కాదు. 2022 డిసెంబర్లో రాజ్యసభలో అంత స్ట్రాంగ్గా మాట్లాడారు మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. ఆ 8 మందిని మేము కాపాడుతాము అన్నారు. విదేశాంగ మంత్రి మాటలు విని ఆ 8 మంది కుటుంబ సభ్యులు చాలా భరోసాగా ఫీల్ అయి ఉంటారు. కానీ 11 నెలల కాలం గడిచిపోయింది. మన విదేశాంగ శాఖ వాళ్ళను విడిపించడానికి ఏం చర్యలు తీసుకుంది అనేది ఎవరికీ తెలియదు. చివరికి ఖతర్ ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గకుండా 8 మందికి ఉరిశిక్ష వేసేసింది. ఇది నిజంగా ఆ మాజీ నేవీ ఆఫీసర్స్ కుటుంబాలకు కోలుకోలేనంత పెద్ద షాకింగ్ విషయము. ఇంకా జైళ్లలో ఉన్న ఆ 8 మంది మాజీ అధికారుల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. కానీ
ఉరిశిక్ష పడ్డ తర్వాత ఇది చాలా దిగ్భ్రాంతికరమైన వార్త, మేము ఆ 8 మంది కుటుంబ సభ్యులతో లీగల్ టీంతో సంప్రదింపులు జరుపుతాము, వాళ్ళను కాపాడడానికి అన్ని లీగల్ ఆప్షన్స్ పరిశీలిస్తాము అని చెప్పి స్టేట్మెంట్ మాత్రము కేంద్రం రిలీజ్ చేసింది. ఈ మధ్య బాధితుల కుటుంబాలని కలిసిన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ భారత ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రాధాన్యత ఉన్న అంశము అని చెప్పి పదే పదే చెప్పారు. ఒక ఏడాది ముందు వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు రాజ్యసభలో కూడా అలాగే మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళని నేరుగా కలిసి కూడా అదే మాట చెప్పారు. అంటే ఏడాది క్రితం ఇచ్చిన భరోసా శిక్ష పడకుండా వాళ్ళను కాపాడలేకపోయింది. సాధారణంగా ఇలాంటి కేసుల విషయంలో మీడియా చాలా తీవ్రంగా చర్చ చేస్తే ప్రభుత్వాల మీద ఆటోమేటిక్గా ఒత్తిడి పెరుగుతుంది. ప్రజలు ఏమనుకుంటారో మీడియా ఇలా రాస్తుంది అని చెప్పి ఒత్తిడికి లోనై అయినా సరే సీరియస్గా తీసుకొని చర్యల్లోకి దిగుతుంది ప్రభుత్వం. కానీ కేంద్రం గోరంత చేస్తే కొండంత చేసి చెప్పే సోకాల్డ్ గోధి మీడియా ఉరిశిక్ష పడ్డప్పుడు 1-2 రోజులు హడావిడి చేసి ఊరుకుంది. మీడియా సరే, వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్ సోకాల్డ్ దేశభక్తులు నిత్యం ట్విట్టర్లో దేశం గురించి ధర్మం గురించి ట్రెండ్ చేసే సోకాల్డ్ ఐటీ సెల్ యాక్టివిస్టులు ఏమైపోయారు? ఎందుకు ఈ నేవీ ఆఫీసర్స్ గురించి ట్విట్టర్లో ఎక్కడా ట్రెండ్స్ కనిపించట్లేదు? దీపికా పదుకొనే ఆరెంజ్ కలర్ బికినీ వేసుకున్న దాని మీద వారాల పాటు ట్రెండ్స్ చేశారు. పఠాన్ మూవీ బ్యాన్ చేయాలి అని చెప్పి మొత్తం బయటకు వచ్చి పెద్ద పెద్ద టీవీ డిబేట్స్ పెట్టారు. బీజేపీలో ఉండే నాయకులు స్పందించారు. ట్విట్టర్లో అయితే వారాల కొద్దీ అదే ట్రెండింగ్ వార్త అయింది. ఇజ్రాయెల్ తరఫున ఇండియా నుంచి మేము యుద్ధానికి వెళ్తాము అని చెప్పి ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పి ఇప్పటికీ ట్రెండ్ చూస్తూనే ఉన్నాము. कितने लोग चाहिए, कितने लाख लोग चाहिए, पहले आप ये बताओ कि आपको 10 लाख लोग चाहिए या 1 करोड़ लोग चाहिए? हम बैठे हुए तैयार. మరి అలాంటి వాళ్ళంతా కూడా నేవీ ఆఫీసర్స్ గురించి ఎన్ని ట్వీట్లు పెట్టారు, ఎన్నిసార్లు ట్రెండ్ చేశారు, ఎన్నిసార్లు ఐ స్టాండ్ విత్ అని పెట్టారు? ఏమీ కనిపించదు. ట్విట్టర్లో ఆ 8 మంది నేవీ అధికారుల కుటుంబ సభ్యులు వాళ్ళ స్నేహితులు మాత్రమే ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. రోజులు లెక్కబెట్టి మరి అరెస్ట్ చేసి ఇన్ని రోజులైంది, ఇంకా ఏమీ తెలియలేదు, మా వాళ్ళని త్వరగా విడిపించండి అని చెప్పి అభ్యర్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరో కులభూషణ్ కేసులాగా అవుతుందేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. 2016 మార్చ్లో ఇండియన్ మాజీ నేవీ ఆఫీసర్ కులభూషణ్ జాదవ్ను పాకిస్తాన్ అరెస్ట్ చేసింది. 2017 ఏప్రిల్లో పాకిస్తాన్ కోర్టు ఆయనకు ఉరిశిక్ష చేసింది. భారత ప్రభుత్వము ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని అప్రోచ్ అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికీ కులభూషణ్ జాదవ్ పాకిస్తాన్ జైల్లోనే ఉన్నారు. అయితే పాకిస్తాన్ ఇండియా మధ్య సంబంధాలు బాగా లేకపోవడం కూడా కులభూషణ్ పాకిస్తాన్ జైలులో మగ్గిపోవడానికి ఒక కారణం కావచ్చు. కానీ ఖతర్తో ఇండియాకు అలాంటి పరిస్థితి లేదు. ఖతర్ ఇండియాకు చాలా ఫ్రెండ్లీ కంట్రీ. భారత ప్రభుత్వము ప్రధాని మోదీ సీరియస్గా తలుచుకుంటే వాళ్ళని ఖచ్చితంగా కాపాడొచ్చు అని చెప్పి నిపుణులు అంటున్నారు. హిందూ వంటి పత్రికలు ఎడిటోరియల్స్ కూడా రాశాయి. ఎందుకు అంటే ఖతర్ ఇండియా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండడమే ఆ భరోసాకి కారణము. ఖతర్లో దాదాపు 8 లక్షల మంది భారతీయులు ఉన్నారు. 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 1500 కోట్లకి చేరింది. మనం దాదాపు 50% లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ LNG ఖతర్ నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. ఇండియన్ నేవల్ అండ్ కోస్ట్ గార్డ్ షిప్పులు రెగ్యులర్గా ఖతర్కి వెళ్ళడము, ఖతర్ సేనలకి మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడము జరుగుతూ ఉంది. ఇండియా ఖతర్ మధ్య అల్ బహర్ అని పిలిచే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇప్పటికి 2 సార్లు జరిగాయి. ఇంత స్నేహపూర్వకంగా ఉన్న ఖతర్ వాళ్ళ దేశ పౌరుడైన దహ్రా గ్లోబల్ CEOని వదిలేసి మన దేశ పౌరులకు మాత్రం మరణదండన విధించడం ఏంటి? ఇలాంటి ప్రశ్నలు ఇండియా వైపు నుంచి ఖచ్చితంగా రైజ్ అవుతాయి. ఇప్పటికైతే ఖతర్ మరణశిక్ష తీర్పు కాపీలను కూడా రిలీజ్ చేయలేదు. అంతా రహస్యంగానే మెయింటైన్ చేస్తోంది. భారత ప్రభుత్వము సీరియస్గా రంగంలోకి దిగితే దౌత్యపరమైన చర్చలు జరపచ్చు. ప్రధానమంత్రి వెంటనే చొరవ తీసుకొని శిక్షను రద్దు చేయించవచ్చు. అది కుదరకపోతే వాళ్ళ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చి ఇండియాకి తీసుకొని వచ్చే ప్రయత్నమైనా చేయొచ్చు. అవకాశం ఉన్న ప్రతి వేదిక మీద కూడా ఖతర్ మీద ఒత్తిడి పెంచొచ్చు. 2024 ఎలక్షన్స్కి ముందు మోదీ ప్రభుత్వానికి ఈ నేవీ ఆఫీసర్ల ఇష్యూ బాగా ఉపయోగపడచ్చు అని చెప్పి రకరకాల కథనాలు వస్తున్నాయి. అందుకు కారణము 2019కి ముందు పుల్వామా అటాక్ను కూడా మోదీ గవర్నమెంట్ అలాగే వాడుకుంది. क्या आपका पहला वोट पाकिस्तान के बालाकोट में एयर स्ट्राइक करने वाले
वीर जवानों के नाम समर्पित हो सकता है क्या? 2024 మార్చ్ ఏప్రిల్ మధ్య రంజాన్ మాసం ఉంటుంది. జనరల్గా ఖతర్ ప్రభుత్వము ఆ టైంలో క్షమాభిక్ష ఇస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడు మోదీ తన డిప్లొమసీని ఉపయోగించి ఈ 8 మందిని బయటికి తీసుకొని రావడానికి గట్టిగా ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక అంచనా. సో అప్పటిదాకా సైలెంట్గా ఉండి ఎలక్షన్స్ ముందు మాత్రమే సీరియస్గా ట్రై చేసి వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు అనేది అంచనా. అదే గనక జరిగితే అప్పుడు గోధి మీడియా పెద్ద పెద్ద అక్షరాలు బ్రేకింగ్ న్యూస్లతో 8 మంది మాజీ నేవీ ఆఫీసర్ల ప్రాణాలు కాపాడిన మోదీజీ మోదీ హైతో ముమ్కిన్ హై. ప్రధాని మోదీ ప్రమేయంతో ఖతర్ అమీర్ 8 మంది నేవీ అధికారులకి క్షమాభిక్ష పెట్టారు. వాళ్ళని రిలీజ్ చేశారు. రంజాన్ సందర్భంగా ఖతార్ ప్రభుత్వం మన నేవీ అధికారుల్ని రిలీజ్ చేసింది, థ్యాంక్స్ టు మోదీ. ఇట్లా మీడియాలో హెడ్లైన్స్, బ్రేకింగ్ న్యూస్లు. ఆ తర్వాత నేవీ అధికారుల చుట్టూ ఎన్నికల ప్రచారము జరుగుతుంది అని చెప్పి సీనియర్ జర్నలిస్టు 2 సార్లు రామ్నాథ్ గోయంకా అవార్డు అందుకున్న రోహిత్ ఖన్నా ది వైర్లో ఒక డీటెయిల్డ్ ఆర్టికల్ రాశారు. నిజంగా రోహిత్ ఖన్నా ఊహించినట్లు జరిగితే అట్లీస్ట్ మన నేవీ అధికారుల ప్రాణాలకు ఏమీ భయం లేదు, మన గవర్నమెంట్ తీసుకొని వస్తుంది అనే భరోసా అయినా సరే, ఆ భరోసాతో అయినా సరే మనం ఉండొచ్చు. అది చాలా మంచి విషయమే. కానీ ఎలక్షన్స్ కోసమే ఇప్పుడు వెంటనే జోక్యం చేసుకోకుండా, ఇంతకాలము జోక్యం చేసుకోకుండా ఇప్పటికే 11 నెలలు వేస్ట్ చేసేసారు. మొత్తం కలిపి 18 నెలల పాటు వాళ్ళు జైల్లో నరకయాతన అనుభవిస్తున్నా కూడా ఇండియన్ గవర్నమెంట్ చూస్తూ ఊరుకుందా అనే ఫీలింగు ఆఫీసర్స్లో కలగచ్చు. రాజకీయ స్వార్థం కోసమో, రాజకీయ లబ్ధి కోసమో తమను వాడుకుంటున్నట్లు వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అనిపించవచ్చు. కాబట్టి ది హిందూ ఎడిటోరియల్లో వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యల్లోకి దిగి ఏ ఒక్క భారతీయుని ఈ దేశం నిర్లక్ష్యంగా వదిలిపెట్టేయదు అని నిరూపించుకోవాల్సిన రైట్ టైం ఇది. ఖతర్ ఇష్యూ మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. మన నేవీ ఆఫీసర్లు నిర్దోషులుగా రిలీజ్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాము. ఎవరికైనా అనుమానం రావచ్చు, వాళ్ళు నిజంగా ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు కూడా రిలీజ్ చేయాలా అని చెప్పి. తప్పు చేశారా లేదా అనేది పక్కన పెడితే ఉరిశిక్ష వేయడాన్ని మనం అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి. అది దేశంలో, మన దేశంలో ఎక్కడైనా ఉరిశిక్ష వేసినా, ఇతర దేశాల్లో మన వాళ్ళ మీద వేసినా, ఇతర దేశాల్లో ఇతరుల మీద వేసినా కూడా ఉరిశిక్ష అనేది చాలా తీవ్రమైనది, అది మానవ హక్కులకు వ్యతిరేకమైనది. సో మనిషి ప్రాణాలని తీయడము అనేదాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. దేశాలు కూడా ఉరిశిక్షల్ని రద్దు చేయాలి. సో అట్లా ఉరిశిక్షని రద్దు చేసి మన దేశంలోకి తీసుకుని రావాలి అని అయితే మనం బలంగా కోరుకోవాలి. సో అలా జరగాలి అని చెప్పి ఆశిద్దాం. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ కనుక నచ్చితే జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మన ఛానల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి. మీరు ఒక్కొక్కరు చేరితే మన ఛానల్ అంతగా బలపడుతుంది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.